తిరుమల తరహాలో జూబ్లీహిల్స్లోని టీటీడీ ఆలయంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని ఆలయ కమిటీ వెల్లడించింది. భారీ ఎత్తున ఉత్సవాలను చేయబోతున్నామని ఆలయ నిర్వహణ కమిటీ అధికారులు తెలిపారు. ఈ వేడుకలకు భక్తులంతా హాజరు కావాలని కోరారు. 9 రోజుల పాటు స్వామివారికి ప్రత్యేక అలంకరణ ఉంటుందన్నారు. వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కూడా రాకుండా చూసుకుంటామని చెప్పారు. వీఐపీలకు ప్రోటోకాల్ ప్రకారమే స్వామివారి దర్శనం కల్పిస్తామని ఆలయ కమిటీ వైస్ ప్రెసిడెంట్ రాజశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. వీఐపీల దర్శనాల వల్ల సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బంది కూడా కలగకుండా చూసుకుంటామని ఆలయ కమిటీ మెంబర్ అలాగే డిప్యూటీ ఈవో రమేష్ బాబు చెప్పారు. మార్చ్ 17 దాకా 5th రోజు చాలా ఇంపార్టెంట్ డే. గరుడ సేవ 5th ఈవినింగ్ 8 PM to 9 PM గరుడ సేవ 5th రోజు. అండ్ 9th రోజు చక్ర స్నానం, అది కూడా వెరీ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అండ్ ఆస్పిషియస్ ఈవెంట్ ఇన్ బ్రహ్మోత్సవం. సో మార్చ్ 16th అవుతుంది అది చక్ర స్నానం. అండ్ మార్చ్ 17th పుష్పయాగం, దాంతో ప్రోగ్రామ్స్ అన్ని ఎండ్ అవుతాయి. మిగతా మార్నింగ్ ఒక వాహనం, ఈవినింగ్ ఒక వాహనం రోజు. అలా మార్నింగ్ 8 AM. ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉంది? ఏమైనా విఐపికి సంబంధించి ఏమైనా ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేసే అవకాశం ఉందా? లేదు, అలాంటిది ఏమి లేదు. ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు, అందరికీ ఒకే క్యూ లైన్, వేరే సపరేట్గా ఏమి ఉండదు. కాకపోతే రోజుకి 4,000 మంది అన్నీ వస్తారని అనుకుంటున్నాము. గరుడ సేవ రోజు మాత్రం ఒక 15,000 దాకా వస్తారని అనుకుంటున్నాము. అయితే తిరుమల నుండి స్వామివారి ప్రసాదం వస్తుందంటారు. ప్రసాదానికి సంబంధించి ఎన్ని క్యూ అంటే కౌంటర్స్ పెట్టే అవకాశం ఉంది? 4 కౌంటర్లు ఉంటే సరిపోతుంది. మాకు 4 కౌంటర్లు ఏర్పాటు చేసుకోండి.